ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుత తమిళనాడు డిప్యూటీ సీఎం సనాతన ధర్మంపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయన్న సంగతి కూడా దాదాపు అందరికీ తెలుసు. యావత్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో మరీ ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయన్నారు. సోషల్ మీడియా వేదికగా అనేక తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఒక ఫ్యాసిస్ట్ ముఠా ఉందన్న ఆయన దాని పని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడమేనని మండిపడ్డారు. ఎలాగైనా సరే తన అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు. ఇదే తరహాలో గతంలో తాను సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే కుట్రపూరితంగా వక్రీకరించారని చెప్పుకొచ్చారు ఉదయనిధి స్టాలిన్. ఈ క్రమంలోనే దేశంలో ద్వేషపూరిత ప్రసంగాలు తప్పుడు వార్తలు పెరుగుతున్నాయన్న ఆయన ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి అసత్య వార్తలను అరికట్టడానికి సీఎం మార్గదర్శకత్వంలో డెడికేటెడ్ ఫ్యాక్ట్ చెక్ టీం పేరుతో అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ టీం స్టూడెంట్స్ కు కూడా ట్రైనింగ్ ఇస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాట ప్రస్తుతం తప్పుడు వార్తల వ్యాప్తి తగ్గుతోందని చెప్పారు. ఈ బృందం ఇప్పటి వరకు సుమారు 47,000 మందికి శిక్షణ ఇచ్చిందన్న ఉదయనిధి స్టాలిన్ ప్రజలు నిజమైన తప్పుడు వార్తల మధ్య తేడాను నిశితంగా గమనించాలని కోరారు. ఉత్తరాది రాష్ట్రాలలో పశు మాంసం తినేవారిని పొడిచి చంపేస్తున్నారనే వార్తను కూడా ప్రచారం చేశారన్నారు. అదేవిధంగా తమిళనాడులో ఉత్తరాది వారిపై అటాక్స్ జరుగుతున్నాయని ప్రచారం చేశారన్న విషయాలను గుర్తు చేశారు. ఏదైనా విషయాన్ని మార్చి ప్రచారం చేయడం అనేది ప్లాన్ ప్రకారం చేసే ఒక రకమైన తప్పుడు ప్రచారమని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఇటువంటి ప్రచారం చాలా ప్రమాదకరమైందన్న ఆయన రాబోయే 2 ఏళ్ల కాలంలో తప్పుడు సమాచార వ్యాప్తి అనేది ప్రపంచానికి తీవ్రమైన ముప్పుగా మారుతుందని తెలిపారు. ఇక ఇదే సందర్భంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు ఉదయనిధి స్టాలిన్. 3 ఏళ్ల కిందట తాను ఓ కార్యక్రమంలో అందరూ సమానంగా ఉండాలని, పుట్టుకతో ఎటువంటి అసమానతలు ఉండకూడదని చెప్పానన్నారు. కానీ కొందరు దాన్ని వక్రీకరించి తాను మారణ హోమానికి పిలుపునిచ్చినట్లు చిత్రీకరించారని తెలిపారు. ఆ సమయంలోనే కొందరు తన తలకి రేటు కట్టారన్న ఆయన తనను క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఒత్తిడి కూడా తీసుకొచ్చారన్నారు. అయితే తాను క్షమాపణలు చెప్పలేనని, వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమిళ ప్రజలు అసత్యాలను, అబద్ధాలను ఏమాత్రం నమ్మరని తేల్చి చెప్పారు. ఎందుకంటే ఆలోచించడం, పని చేయడం, ప్రశ్నలు వేయడం వంటివి నేర్పింది మన పెరియారేనని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. 2023 సంవత్సరంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, అలాగే సమానత్వానికి వ్యతిరేకమని చెప్పారు. ఈ సందర్భంలోనే దాని మలేరియా, డెంగ్యూలా నిర్మూలించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కమెంట్స్ యావత్ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని సృష్టించగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్లు వినిపించాయి. అంతేకాదు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన తల నరికి తీసుకువచ్చిన వారికి 10 కోట్ల రూపాయలు బహుమతి ఇస్తానంటూ ఓ స్వామీజీ కీలక ప్రకటన కూడా చేశారు. అయితే వాటిని ఉదయనిధి స్టాలిన్ పట్టించుకోలేదు. అలాగే ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని ఆయన కోర్టు మెట్లెక్కేందుకు కూడా సిద్ధమయ్యారు. మొత్తంగా విద్వేషపూరిత ప్రసంగాలతో సమాజంలోని మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఉదయనిధి స్టాలిన్. తమిళనాడులో ప్రచారమయ్యే వదంతులపై, అసత్య ప్రచారాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఆయన మాట్లాడిన ఫ్యాసిస్ట్ ముఠా అన్నది ఎన్డీఏ కూటమిని ఉద్దేశించి అన్నారనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది.